నగరం గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు విద్వాన్ కస్పా పద్మనాభం, వెంకటాద్రి, విక్రమ్, స్వామి, విజయ్ భాస్కర్ రెడ్డి, చిత్రపు హనుమంతరావు మాట్లాడారు. శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయన్ను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపీనాథ్, సుబ్బారెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండపనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, అన్నూరు మునురత్నం, ఆచారి, వెంకటాద్రి, తిరుమలాచారి, విజయభాస్కర్ రెడ్డి, కీర్తి, వెంకయ్య, పొన్నాల జేజిరెడ్డి, బ్రహ్మానందం, విక్రమ్ స్వామి, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మేకల గంగయ్య, కళ్యాణి, జయమ్మ, పద్మావతి, టిటిడి వాసు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. మేము చిన్నతనం నుంచి కూడా తిరుమల గిరిలో ఉన్నటువంటి భజన గుడిలో ప్రతిరోజు భజన చేసేవాళ్ళం. ఇప్పుడు మా గుండాల గోపీనాథ్ రెడ్డి గారి సహకారంతో ఈ భజనకు వచ్చాం. అది నాకు చాలా సంతోషం. ఈ భజన ఎందుకు చేస్తామంటే కొంతసేపు అయినా సరే ఆ భగవంతుడి మీద నిష్ట కలిగితే ఆ పుణ్యం మనకు బాగుంటుందని. ఇప్పుడు శ్రీ పద్మావతి దేవి యొక్క కార్తీక మాసం కాబట్టి ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఓం నమో వెంకటేశాయ. సనాతన కాలం నుండి ఈ భజన సంకీర్తన అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఈ భజన యొక్క విశిష్టత ఏమంటే మనకెన్నో పల కష్టాలు, అదేవిధంగా ఆరోగ్యం పట్ల అనేక విధాల సమస్యలై మనం సతమతం అవుతూ ఉంటాం. ఎప్పుడు గోవింద స్వామిని స్మరించుకుంటూ గోవింద గోవింద అని అంటూనే ఉంటే కష్టాలు కడతీరుస్తారు మనకు వెంకటేశ్వర స్వామి. అదేవిధంగా పొద్దున ఈ నగర సంకీర్తన 5 నుంచి 6 గంటల లోపల ఈ నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. అదేవిధంగా 6 మందితో అయినటువంటి ఈ భజన ఈరోజు 100 మందితో ప్రారంభమయ్యి కొనసాగుతున్నది. రాయలసీమ ఉన్నటువంటి గుండా గోపీనాథ్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నగర సంకీర్తన జరుగుతుంది. తిరుమల తిరుపతిలో మనం ఎంతో పూర్వం పుణ్యం చేసుకుంటే ఇక్కడ మనం నివసిస్తున్నాం. ఎందుకంటే నలుమూలలో ఉండే పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా కపిలేశ్వర ఆలయము, గోవిందస్వామి ఆలయము, రామనవరి గుడి, కాణిపాకము, కాళహస్తి. తిరుపతిలో మనం ఉన్నామంటే పూర్వజనం సుకృతమని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా మనకున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, 1 గంట నామస్మరణం చేయండి. ప్రతి ఒక్కరూ రండి. కష్టాలు ఉన్నప్పుడు దేవుడా అనేదానికంటే కష్టం రాకముందు గోవింద గోవింద అంటే మనకు దేవుడు చల్లగా కాపాడుతానని నేను అనుకుంటున్నాను. నా పేరు ఎస్ వెంకటాద్రి. వెంకటేశాయ.
ఈ తిరుపతిలో నగర సంక్రాంతి జరపడానికి చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాము. మీరందరూ ప్రతి శనివారము ఆంజనేయుల గుడి గారి నుంచి మాడవీధుల్లో అంతా తిరిగి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి చాలా భజన చేసి తర్వాత అన్నప్రసాదాలు స్వీకరించి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తిరుపతిలో భజన చేస్తూ పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్న ప్రముఖులకి నా వందనాలు. ప్రజల్లో కూడా భక్తి భావన కల్పించి ధర్మం 4 పాదాలు నడిచేదానికి ఈ భజన కార్యక్రమం ఆరోగ్యానికి కానీ మానసిక ఆనందానికి కానీ దోహదపడతానని నేను భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. హరినామ సంకీర్తనకు మించినటువంటి యజ్ఞం లేదని, ద్వాపర త్రేతాయుగ కృతయుగాల్లో యజ్ఞ యాగాదులలో మనుషులు తరిస్తే ఈ కలియుగంలో నామ సంకీర్తనతోనే ముక్తి మార్గాన్ని ప్రసాదించినటువంటి సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఈ రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ ధన్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా ధన్యులవ్వాలని, ప్రతి ఒక్కరూ కూడా శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో పురప్రముఖులందరూ పాల్గొని సదాశయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, ఈ మునులు ప్రవాఖ్యులందరూ నడియాడినటువంటి ఈ తిరువిధులలో నగర సంకీర్తనం చేయడమే మన అదృష్టంగా భావించాలని మనం కోరుకుంటూ, ఈ నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ శనివారం నాడు జరిగే సంకీర్తనలో పాల్గొనాలని